హై రెఫరెన్స్ అండ్ క్రాస్ రెఫరెన్స్గా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గురించి మాట్లాడుతూ ఒకప్పుడు లేని బాధ ఈరోజు ఉంది అన్న మాట వాడటం జరిగింది. అదే సమయంలో ఎంతోమందికి మిస్అండర్స్టాండ్ అవుతానికి కారణం ఏంటంటే, అది మిస్ప్రిసీవ్ అవుతానికి కారణం ఏంటంటే, దాంట్లో కాంటెక్స్ట్ని జస్ట్ మధ్యలో తలతోక లేకుండా మధ్యలో కట్ చేసిన దానికి అది ఎంతోమందికి అర్థం కాక వారి భావాల్లో దెబ్బతూరటం జరిగింది. మన చెప్పను ఉద్దేశించింది ఏ రీతిగానే దేవుని స్తుతించండి అయ్యా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్లేమింగ్ అండ్ క్రిటిసైజింగ్. కానీ ఎంతోమందికి అది ఎలా వెళ్ళిందంటే, రాజ్ ప్రకాష్ పాల్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలంతా సినిమా పాటలు అన్నాడు అని తప్పుడు అర్థం తెలియంది. దాన్ని బట్టి నేను ఎంతగానో దుఃఖిస్తున్నాను. అండ్ ముఖ్యంగా సేవకులకి, సంఘాలకి తెలియజేయాలని ఆశపడుతున్నాను. వీ లవ్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. పుట్టకతో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వింటూ పెరిగిన వారిమే, అండ్ ఎన్నో చక్కని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడుతూ వచ్చిన వారిమే. అందులో అనేక శాతం వాటిని రీప్రొడ్యూస్ చేసి ఈ న్యూ జనరేషన్కి అందించిన వారిమే. ఇన్ఫ్యాక్ట్ లాక్డౌన్లో అధిక శాతం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడిన వారిమే. సో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు